హెల్త్ పాలసీపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి బీజేఎల్పీ నేత ఎల్లేటి మహేశ్వర్ రెడ్డి బహిరంగ సవాల్ విసిరారు. రేపు ఉదయం 11 గంటలకు అసెంబ్లీ మీడియా పాయింట్ వేదికగా జర్నలిస్టుల సమక్షంలో చర్చకు సిద్దమన్నారు. ఉత్తమ్కు బహిరంగ చర్చకు వచ్చే దమ్ముందా అంటూ సవాల్ చేశారు. నాడు భూ బదలాయింపు అంశాల్లో బీఆర్ఎస్ అవినీతిని బయటపెడతామని మంత్రులు బట్టి శ్రీధర్బాబు అన్నారు. నేడు వారిద్దరూ ఎందుకు సైలెంట్ అయ్యారని ప్రశ్నించారు. కుమార్ రెడ్డి గారు, నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే రేపు ఓపెన్ డిబేట్కి నేను సిద్ధంగా ఉన్నాను. మరి రేపు 11 గంటల నుంచి నేను అసెంబ్లీ హాల్లో మీడియా పాయింట్ దగ్గర మరి మీరు వస్తానంటే అక్కడ నేను మీకోసం ఎదురు చూస్తాను. లేదా మీరు ఏ స్థానంకి రమ్మన్నా, ఏ ప్లేస్కి రమ్మన్నా నేను దీని రుజువులతో సహా వచ్చి నేను నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు కేవలం అవినీతికి అలవాటు పడి, కుంభకోణాలకు అలవాటు పడి, సివిల్ సప్లైస్ మాదిరిగా ఈరోజు చిన్న చిన్న కుంభకోణాలు మీకు కళ్ళ కనబడక ఈరోజు ఈ రాష్ట్రాన్ని పూర్తిగా దోచుకునే 6,30,000 కోట్ల రూపాయల కుంభకోణానికి తెరదించి దాంట్లో భాగస్వాములై మరి ఈ రకంగా మీరు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మీకు దమ్ము ధైర్యం ఉంటే మరి బహిరంగ చర్చకు సిద్ధమని నేను అడుగుతా ఉన్నాను. అంతేకాదు, హెల్త్ పాలసీ కాంగ్రెస్ పార్టీ కొత్తగా తెచ్చింది కాదు, గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో చర్చ జరిగింది అంటా ఉన్నారు. అంటే టీఆర్ఎస్ పార్టీలో వాళ్ళు తప్పు చేసినారు, వాళ్ళు కరప్షన్ చేసినారు కాబట్టి మేము కూడా అదే రకంగా కరప్షన్ చేస్తాము, అదే రకంగా మేము అదే దారిలో నడుస్తాము అన్నట్టుగా మీరు మాట్లాడుతూ ఉన్నారు. మరి గతంలో మీరు అధికారంలో రాకముందు ఇండస్ట్రియల్ పాలసీ మీద అనేకమైనటువంటి అవినీతి జరిగింది, వాటి మీద ఎంక్వైరీ చేస్తాను, మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మేము వాళ్ళ మీద కేసులు పెడతామని చెప్పినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క ఇన్వెస్టిగేషన్ చేయకుండా, ఒక ఎంక్వైరీ చేయకుండా, ఒక కేసు పెట్టకుండా, ఒక్కరిని అరెస్ట్ చేయకుండా ఈ రోజు కూడా వాళ్ళ దారిలో మీరు కూడా అదే రకమైనటువంటి అవినీతి చేసి వాళ్ళు 1,000 కోట్లు సంపాదిస్తే మేము 1,00,000 కోట్లు సంపాదిస్తాం అన్నట్టుగా మీరు కూడా కుంభకోణాలకు తెరదించి ఈరోజు ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నారు. ఎంత వాటా వచ్చింది? మరి ఉమ్మడి క్యాబినెట్ నిర్ణయం వలన మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క మంత్రి ఎంత లాభపడ్డారు? మీరు సబ్ కమిటీలో పార్టిసిపేట్ చేసినందుకు మీకు అధికంగా వాటా వచ్చిందా? ఎందుకోసం ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నారు?